హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినిట్‌గా నేనేంటంటే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ స్పిరిట్ ఇప్పుడు మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ అసలు మీ స్పిరిట్ ఎవరు? అండ్ ఆ స్పిరిట్ అసలు మీ రిలేషన్‌షిప్ కోసం మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సో, యూనివర్స్ కూడా మీకు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది అనేది ఈరోజు రీడింగ్ అండి. అంటే ఒక సింపుల్ రీడింగే చేస్తున్నాను. బట్ డెఫినెట్‌గా ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే మీలో చాలా మందికి యూజ్ అవుతాయి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిట్యుయేషన్ ఫేస్ చేస్తారండి. అండ్ ఆ రిలేషన్‌షిప్ కూడా ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడే అవ్వాలి ఆర్ లవర్స్ రిలేటెడ్ అవ్వాలి అలా ఏం ఉండదండి. మీకొక పర్సన్‌తో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. సో, మీ సిట్యుయేషన్ ప్రకారం అంటే ఎలా మీరు కన్సిడర్ చేస్తే అలానే. దీనికి నేనెందుకు స్పెసిఫిక్‌గా అంటే నంబర్స్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టలేదంటే ఒకటే రీజన్ అండి. అన్ని రీడింగ్స్‌కి అలాంటివి సెట్ అవ్వవు కాబట్టే అలా చేయలేదు. సో, మీకు అంటే ఇమేజెస్ చూసిన దాని ప్రకారం ఎలా అయితే కనెక్ట్ అవుతుందో ఆ విధంగా మీరేంటంటే చూజ్ చేసుకోవచ్చు. అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి. కార్డ్స్ మీద ఉంటాయి కదా! సో, మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుంటే అదే పిక్ చేసుకోండి. లేదు అలా అర్థం అవ్వట్లేదు అంటే నేను ఫెదర్స్ కూడా పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సో, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. అలానే ఒకటి మీకు కనెక్ట్ అవుతున్నప్పటికీ కూడా ఇంకొకటి కూడా పిక్ చేసుకోవాలనిపిస్తే ఇంకొకటి కూడా చూడండి. ప్రాబ్లమ్ ఏం లేదు. యూనివర్స్ నుంచి ఇవన్నీ మెసేజెస్ లాగా మీరు కన్సిడర్ చెయ్యొచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్ ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో ఆర్ పర్టిక్యులర్‌గా ఈ సెయింట్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ స్పిరిట్ మీకు రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఫస్ట్ అయితే ఇప్పుడు మీ స్పిరిట్ ఎవరు అంటే హర్మిట్ మోడ్‌లో ఉన్న ఒక సెయింట్ అని చెప్పొచ్చండి. సో, ఇతనేంటంటే మీ సిట్యుయేషన్స్ అన్నీ కూడా అంటే మీకు దగ్గరుండి చూస్తుంటారు కాబట్టి తెలుస్తది. అట్‌లీస్ట్ ఈ ఫేజ్‌లో మీ దగ్గరున్న స్పిరిట్ ఎవరు అంటే ఈ హర్మిట్ మోడ్‌లో ఉన్న సెయింట్ అనే చెప్పాలి. సో, బేసిక్‌గా ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో అయినా ఉండొచ్చు. ఒక అంటే మ్యారేజ్ కనెక్షన్ అవ్వచ్చు మీది. ఆర్ లవ్ కనెక్షన్ అవ్వచ్చు. ఆర్ ఇంకేదైనా ఒక స్పెషల్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు. బట్ ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, ఈ పర్టిక్యులర్ పాయింట్‌లోని మీరేంటంటే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా ఆర్ ఇక్కడ ఏదో జరిగిపోవాలి అని రష్ అయిపోకుండా ఆర్ పర్సన్స్ మీద ప్రెషర్ పెట్టకుండా కొంత స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రిలేషన్‌షిప్‌లోని ఆ పాజ్ అనేది అవసరం అండి. యాక్చువల్‌గా ఈ పాయింట్‌లోని మీ రిలేషన్‌షిప్‌లోని అంటే అపోజిట్ పర్సన్ కానీ టైము, స్పేసు అడుగుతున్నా ఆర్ మాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి అని అడుగుతున్నా, నిజానికి ఆ టైమ్ అండ్ స్పేస్ వాళ్ళకి కాదు మీకు కావాలి. ఎందుకంటే మీలో చాలా చేంజెస్ రావాలండి. మీ సిట్యుయేషన్స్ మారాలి అని అనుకున్న ఆర్ మీరు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి. ఆర్ పర్టిక్యులర్‌గా ఈ పర్సన్‌తోని మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే కొంత టైం తీసుకొని మీరేంటంటే మళ్ళీ అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి రెడీ అవ్వాలి. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఎంత అంటే ఆలోచించుకొని అసలు రిలేషన్‌షిప్‌లోని ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇక్కడి నుంచి ఏం జరగాలి? మీరేం చేస్తున్నారు? అసలు ఏం చేశారు? ఆ పర్సన్ ఏం చేస్తున్నారు? వాళ్ళేం చేశారు? సో, ఇలా ప్రతిది కూడా ఆలోచించాలండి. చాలా న్యూట్రల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హర్మిట్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను డెఫినిట్‌గా చెప్పగలనండి. అదేంటంటే
ఇక్కడ చేంజెస్ అనేవి ఆ పర్సన్‌లో రావాలి అని మీరు అనుకుంటే, ఒక్కటి మాత్రం నిజం. మీరు కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పర్సన్ ఒక్కలే చేంజ్ అయితే ఈ రిలేషన్‌షిప్ మారిపోతుంది అని అనుకోవద్దు. ఈ రిలేషన్‌షిప్ ఫేట్ ఎలా ఉందంటే, కేవలం ఆ పర్సన్ మారితే అంతా మారిపోతుంది అని కాదండి. మీరు కూడా మారితేనే ఇది మారుతుంది. సో, అందుకే ఇలాంటి కార్డ్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా మీ స్పిరిట్ అంటే ఈ రకంగా మీకు గైడెన్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకో కానీ ఈ టైంలోని మీరు యాక్షన్ తీసుకోకపోవడం కొంచెం అంటే స్లో డౌన్ అవ్వడం, అసలు ఏం జరుగుతుంది? ఆర్ ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇక మీద ఏం జరిగితే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయని ఇలా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఏంటంటే మీరు కంప్లీట్‌గా బ్లేమ్‌నంతా కూడా ఒక పర్సన్ మీద షిఫ్ట్ చేసేయకుండా మీరు కూడా ఏం చేశారు? మీ వైపు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? అంటే చాలా మంది ఏంటంటేనండి లవ్వే చేసాం. పర్సన్‌కి చాలా అటెన్షన్ ఇచ్చాం. ఆర్ పర్సన్ కోసం చాలా అంటే టైమ్ స్పెండ్ చేసాం. ఆర్ మొత్తానికి వాళ్ళ లైఫ్‌లోని చాలా అంటే బిగ్ రోల్ ప్లే చేశారు అన్నట్టుగా మాట్లాడతారు కానీ, ఎదుటి వ్యక్తికి మీది లవ్ లాగా అనిపిస్తుందా? లేకపోతే ప్రెషర్ లాగా అనిపిస్తుందా? అని ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందండి. ఒక పర్సన్ ఒక వెర్షన్‌లో ఇంకొక పర్సన్‌ని ఇష్టపడితే, సో వాళ్ళు అలా ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారండి. బట్ ఇప్పుడు ఇంకొక పర్సన్‌లా మారిపోయినప్పుడు అది కూడా ఇష్టపడాలి అంటే మేబీ అది వాళ్ళ ఇష్టం కదా! సో, అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే మీలో చాలా మంది ఒక పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారండి. ఎక్కువ నీడీగా చేంజ్ అయిపోతారు. సో, దానికి కూడా ఎదుటి వ్యక్తులు ఇష్టపడాలి అంటే అది చూసి వాళ్ళు రాకపోతే డెఫినిట్‌గా దానికి వాళ్ళు ఇష్టపడరండి. ఇది అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అంటే లవ్ అని అనిపించొచ్చు కానీ ఎదుటి వ్యక్తికి అది బర్డెన్‌లా కూడా అనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ మీ రిలేషన్‌షిప్‌లోనే అంటే ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో మీరు కొంత కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే, కరెక్ట్ చేసుకోవడం కోసమే టైం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మీ స్పిరిట్ అయితే చెప్తున్నారు. అసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా మీ స్పిరిట్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టున్నారు. యాక్చువల్‌గా మీకు తెలియని విషయం ఏంటంటే, మీకంటే కూడా మీ పర్సన్ ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీద మీరేంటంటే ఎక్కువ డిపెండ్ అయిపోయారు. ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మీరెందుకో కానీ ఎడిక్ట్ అయిపోయారు అని కూడా చెప్పొచ్చు. సో, ఇది యాక్చువల్‌గా అంత మంచిది కాదండి. అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీ లైఫ్‌లో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. చాలా సిట్యుయేషన్స్ చూసారు. అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ కూడా అంతేనండి. వాళ్ళకి కూడా లైఫ్ ఏమి ఈజీగా లేదు. అంటే వాళ్ళ లైఫ్ కూడా ఎప్పుడు అంటే మీరనుకున్నంత కంఫర్టబుల్‌గా అయినా లేదు. బట్ అంటే వాళ్ళకి తెలుసండి స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? ఎలా అంటే స్టాండ్ తీసుకోవాలి? ఎలా ఫైట్ చేయాలి? ఇదంతా తెలుసు. సో, మీరు కూడా ఏంటంటే మీ లైఫ్‌లో ఎప్పుడైతే చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసారో, ఆ టైంలో మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారో, మీరేంటంటే బాగా అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. అంటే ఆ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయిపోయారు అని కూడా చెప్పొచ్చు. సో, ఇలా మీరేంటంటే ఈ పర్సన్‌కి కనెక్ట్ అయిపోవడం వల్ల ఆ పర్సన్‌కి ఇదేంటంటే స్లోగా బర్డెన్‌లా అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే వాళ్ళకి సిట్యుయేషన్స్ ఉన్నాయి. మీకు సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ మీరేంటంటే ఈ పర్సన్‌కి కనెక్ట్ అవ్వడం వల్ల మీరు కొంత రిలీఫ్‌గా ఫీల్ అయ్యారు. కానీ ఆ పర్సన్ ఏంటంటే మీరు ఇలా కనెక్ట్ అయిపోవడం, మీరేంటంటే ఇలా ఆ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇది బర్డెన్‌లా ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళు హ్యాండిల్ చేయలేరేమో, వాళ్ళ వల్ల అవ్వదేమో అని ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరిగాయి. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ నుంచి పుష్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. అంటే బయటకొచ్చేయాలి. ఇది మన వల్ల అయ్యేది కాదు. మనం హ్యాండిల్ చేయలేము అని చెప్పి వాళ్ళేంటంటే అనుకోవడం స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడం, మీ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవడం.
ఆర్ అంటే మీరు వాళ్ళ కోసం ఎలా అనుకుంటున్నా సరే అది పట్టించుకోకపోవడం, మిమ్మల్ని హర్ట్ చేయడం ఇలాంటివన్నీ జరిగాయి. బట్ ఇదేంటంటే వాళ్ళు అంటే హ్యాపీగా చేసిందైతే కాదండి. ఆర్ వాళ్ళేంటంటే ఇలా చేసి హ్యాపీగా ఉంటారు అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ కూడా వాళ్ళ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళకి హార్ట్‌ఫుల్‌గా మిమ్మల్ని హర్ట్ చేయడం అయితే ఇష్టం లేదు. అలానే మీ విషయంలోనేంటంటే వాళ్ళెప్పుడూ కూడా మీకు బ్యాడ్ చేయాలనుకోలేదు కానీ, ఇప్పుడు ఆ పర్సన్ కూడా ప్రెషర్‌లో ఉండడం వల్ల సో, ఇది వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి ఆర్ ఇక్కడ పీస్ ఎలా చేసుకోవాలి అనేది అర్థం కాలేదండి. దానివల్లే ఈ పర్సన్ ఏంటంటే కొంత మీ విషయంలో అలా నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే మీరు మాత్రం ఇక్కడ థింగ్స్ అనేవి ఇలా ఎండ్ అవ్వకూడదు. ఒక గుడ్ వేలోని ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఈ పర్సన్ అర్థం చేసుకొని ఇక్కడ అంటే అట్‌లీస్ట్ ఒక ఫ్రెండ్లీ మేనర్‌లో అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తే బావుంటుంది అనుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే మీరు అనుకున్నది ఏది కూడా ఇక్కడ జరగలేదండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే రోజు రోజుకి డిస్టర్బెన్సెస్ రోజు రోజుకి కూడా అంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా నెగటివిటీ పెరిగిపోయింది అని చెప్పొచ్చు. సో, అలా పెరిగిపోవడంతోని అంటే మీకు కూడా ఇంకా హోప్స్ అనేవి పోయాయండి. మీకు కూడా అసలిక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే మీరేం చేసినా సరే ఇక్కడ ఏమవుతుందంటే అంతా నెగెటివ్‌గానే అవుతుందండి. ఆ పర్సన్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారని మీరు కూడా ఇప్పుడెక్కడో భయపడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందంతా మీకేమనిపించిందంటే ఖచ్చితంగా ఈ పర్సన్ అర్థం చేసుకుంటారు. ఏదో ఒక రోజు పాజిటివ్‌గా సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. హ్యాపీగా ఉంటారు అని అనుకున్నారు. కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడైతే జరగట్లేదో మీకిక్కడ న్యూ బిగినింగ్స్ మీద హోప్ అనేది పోయిందండి. అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో అసలిక్కడ ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. సో, స్పిరిట్ ఇక్కడ మీకేం చెప్తున్నారంటే స్లో డౌన్ అవ్వమని చెప్తున్నారు. అందుకే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అంటే ఒక్క సైడ్ నుంచే కన్సిడర్ చేసి డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేశారు కాబట్టే ఇంత జరిగింది. అదే మీరేంటంటే కొంచెం స్లో డౌన్ అయ్యి అసలిక్కడ ఏం జరుగుతుంది? ఇది జరగడానికి కారణం ఆ వ్యక్తేనా ఫుల్‌గా? లేకపోతే మీరు కూడా కారణమేనా? మీరిక్కడ అంటే ఏమైనా చేశారా? అని ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా అంటే ఏం జరుగుతుందో ఇంకా బాగా అర్థమవుతుంది. ఆర్ ఎలా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలో కూడా అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లోని థింగ్స్ ఏంటంటే స్లోగా ప్రోగ్రెస్ అవ్వడానికి కానీ ఆర్ అంటే వచ్చే రోజుల్లో బెటర్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మీరు హ్యాండిల్ చేస్తున్న థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయ్యేలా చేస్తుంది అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరేంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ పర్సనే క్రియేట్ చేస్తున్నారు అని వాళ్ళని అయితే బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని సార్లు మీకు తెలియకుండా మీరు కూడా ఈ సిట్యుయేషన్స్ పెద్దవి చేస్తున్నారండి. మీరు కూడా ఇక్కడ థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. ఈ పర్సన్ ఇలా చేంజ్ అయిపోయారు. ఇలా అన్ని పనులు చేస్తున్నారు నెగెటివ్‌గా అంటే దానికి మీరు కూడా రీజనేనండి. మీరు అవునన్నా కాదన్నా ఒక్కసారి మీరు ఆలోచించినప్పుడు మీరు ఎవ్రీడే కూడా మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. నేనైతే క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే ఈ పర్సన్‌లో చేంజ్ రావాలి, మీ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అని మీకెక్కడ అంటే అనిపించినా సరే, మీలో ఫస్ట్ అంటే ఆ చేంజ్ వచ్చినప్పుడు మీరు స్లోగా ముందుకు వెళ్ళగలరు. కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరండి. ఇఫ్ అంతా కూడా అలా కానీ మీరు హ్యాండిల్ చేస్తే రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడానికి 1 ఆర్ 2 ఇయర్స్ అయితే పడుతుంది. వెంటనే జరిగిపోయే సిట్యుయేషన్ కూడా నాకు కనిపించట్లేదు. ఎందుకంటే మూవ్‌మెంట్ చాలా స్లోగా ఉంటుందండి. మీరేంటంటే ఆలోచించినప్పుడు కూడా మీరు స్లోగానే థింగ్స్‌ని ముందుకు తీసుకువెళ్ళగలరు అని కూడా తెలుసుకుంటారు. సో, మీలో కూడా అలాంటి చేంజెస్ అయితే రావడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. క్లియర్ కట్‌గా ఒకటి మాత్రం నేను చెప్తాను చూడండి. మీ స్పిరిట్ ఎప్పుడైతే మీరు స్లో డౌన్ అవ్వాలి, మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఆర్ ఈ సిట్యుయేషన్‌లోని అంటే అసలు ఏం జరుగుతుంది అని క్లియర్‌గా తెలుసుకున్నప్పుడు మీరు అంటే ఆ పర్సన్ ఒక్కలే రీజన్ కాదు. నేను కూడా మేబీ కొన్నిసార్లు రాంగ్ వేలో హ్యాండిల్ చేశాను అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, దాన్ని ఎప్పుడైతే కరెక్ట్ చేయాలని చూస్తారో మీరు రైట్ ట్రాక్‌లోకొచ్చేసినట్టే. ఆటోమేటిక్‌గా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకుంటారు. ఇఫ్ ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నా, భయపడుతున్నా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. కానీ మీ అప్రోచ్ మీలో చేంజెస్ వచ్చిన రోజే మీరు అలాంటి ఒక పాజిటివ్ చేంజెస్‌ని చూస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. డెఫినెట్‌గా మీరు చేంజ్ అయితేనే అన్నీ చేంజ్ అవుతాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. మీ వల్ల ఎందుకో అవ్వట్లేదు. అంటే చాలా ప్రయత్నాలు చేశారు. చాలా రకాలుగా మీరేంటంటే కంట్రోల్ చేద్దాం సిట్యుయేషన్స్‌ని అని అనుకున్నారు. కాకపోతే మీ వల్ల ఎప్పుడైతే అవ్వలేదో, ఇంక ఇది మీ వల్ల అవ్వదు అనుకుని మీరు డిసైడ్ అయిపోయారండి. డిసైడ్ అయిపోయి గివ్ అప్ చేసేసినట్టు నాకనిపిస్తుంది.
కానీ మళ్ళీ అంటే మనసు ఒప్పుకోదు కదా! మళ్ళీ ప్రయత్నం చేయడం కానీ, మళ్ళీ ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయని చూసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ టైంలోని మీరేంటంటే యాక్షన్ తీసుకోకూడదు. అండ్ డెసిషన్స్ కూడా ఇమ్మీడియేట్‌గా తీసుకుంటున్నారు. వెంటనే ఎందుకో కానీ తీసేసుకుంటున్నారు. అది కూడా రాంగే. దానివల్ల కూడా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయలేకపోతున్నారండి. ఈ ప్రాసెస్‌లో మీరే ఎమోషనల్ అవుతున్నారు. మీకే ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వస్తుంది. అంటే లైఫ్‌లో మీకు వేరే సిట్యుయేషన్స్ ఉన్నాయి. వేరే ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తున్నారు కానీ అవన్నిటికంటే ఇదే మీకు పెద్ద హెడ్‌ఏక్ లాగా అనిపిస్తుంది. ఇదొక్కటి కానీ సాల్వ్ అయిపోతే ఇంక మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు అవసరం లేదండి. అవి ఎలా అయినా సరే అంటే చూసుకోవచ్చు అనే ధైర్యం మీకుంది కానీ, ఈ ఒక్కటి మాత్రం మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. సో, ఇది బెటర్ అవుతుంది. కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే ఒక 1 ఇయర్ సరిపోతుందండి. అంతా కూడా సెట్ అయిపోవడానికి. కాకపోతే అలా ప్లాన్ చేయాలి అంటే ముందు మీరు స్టేబుల్‌గా ఉండాలి కదా! మీ థాట్స్ స్టేబుల్‌గా ఉండాలి కదా! మీరు కొంత స్లో డౌన్ అవ్వాలి. ఇక్కడ అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని సార్లు ఏ యాక్షన్ తీసుకోకపోవడమే అసలైన యాక్షన్ తీసుకోవడం అండి. సో, మీరు అది ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. సో, ఇంకా అవ్వట్లేదని ఆలోచిస్తున్నారు కానీ, ఈ టైంలో అసలు మీరు యాక్షన్ తీసుకోవడం అనేది అవసరమా? కాదా? అనేది చూసుకోవాలి. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటున్న ప్రతిసారి రిజల్ట్ ఎప్పుడైతే పాజిటివ్‌గా రావట్లేదో అక్కడైనా మీకు అర్థం అవ్వాలి. మీరు అది కూడా అర్థం చేసుకోకుండా ఆ లైన్‌ని క్రాస్ చేసి మరీ వెళ్తున్నారు. మరి అందుకే మీరేంటంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, నాకేం తక్కువ? నేనేంటి? ఎక్కడ తక్కువ చేశాను? ఆర్ ఎందులో నేను కరెక్ట్‌గా హ్యాండిల్ చేయట్లేదు అని ఇలా ఆలోచించుకుంటున్నారు. అంటే ఇదొక ఇగో అన్నమాట. యాక్చువల్‌గా మీ ఇగోని పక్కన పెట్టేసి, మీరు అంటే ఈ పర్సన్ విషయంలో పాస్ట్ నుంచి ఎలా ఉన్నారు? ఇది ఆ పర్సన్‌కి ఎలా అనిపించింది? మీకెలా అనిపించింది? దీనివల్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? అన్నీ అంటే చెప్తున్నాను కదండీ! ఓవరాల్‌గా థింక్ చేసినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. అప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటేనే ఏదైనా చేంజ్ అవుతుంది. కానీ మీరేంటంటే ఇప్పుడు ఇలానే మీకు సగం తెలిసి, సగం అర్థం చేసుకొని అంటే అనిపించింది చేయడం వల్ల మాత్రం మీరు ఇబ్బంది పడతారే కానీ మీకు సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయింట్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్పెసిఫిక్ ఇమేజ్ ఆర్ ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ స్పిరిట్ ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ కోసం ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అలానే యూనివర్స్ కూడా మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, మీ స్పిరిట్ హై ప్రీస్ట్ అండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ స్పిరిట్ ఫస్ట్ మీకసలు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఆర్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా బేసిక్‌గా అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మీకసలు ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి? ఏం చేయాలనుకుంటున్నారు? సో, ఇలాంటి ఒక క్లారిటీ ఫస్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే, ఎంతసేపు ఎదుటి వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి? ఎదుటి వ్యక్తి ఫీలింగ్ ఏంటి? ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారు? అసలు అంటే వాళ్ళకి కలిసుండే ఉద్దేశం ఉందా? ఆర్ వాళ్ళు అంటే ప్రేమగా ఉంటున్నారా లేదా? ఇలానే ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ, ఫస్ట్ మీ ఇంటెన్షన్ ఏంటి? మీ ఫీలింగ్స్ ఏంటి? మీరసలు ఏమనుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మనం హ్యాండిల్ చేస్తుంటాం కానీ, మన ఫీలింగ్స్ ఏంటో అసలు దానివల్ల మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నాం? మనం అది డిజర్వ్ చేస్తామా? లేదా? అని థింక్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఇంటెన్షన్ ఏంటి? మీరసలు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఏం సాధించాలనుకుంటున్నారు? అనేది తెలుసుకోవాలండి. ఎందుకంటే మీ ఇంటెన్షన్స్ అనేవి మీరు క్లియర్‌గా ఉంచుకున్నప్పుడు, మీరు దాని ప్రకారమే ప్రయత్నం చేస్తారు. ఆర్ ఆ విధంగా అది వర్కౌట్ అవ్వాలి అని చెప్పి, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఆ విధంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అలా ఎప్పుడైతే ఆలోచిస్తారో, యూనివర్స్‌కి కూడా అర్థమవుతుంది. మీ ఇంటెన్షన్ ఇది ఆర్ మీరిది మానిఫెస్ట్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా ఇది ఇవ్వాలి అని. బట్ మీ ఇంటెన్షన్ ఏంటో మీకే తెలియనప్పుడు, ఏదో గతంలో ఆ వ్యక్తి మంచిగా మాట్లాడారు, ఆర్ మంచిగా ఉన్నారు. సో, ఇప్పుడు కూడా ఆ వ్యక్తి అలానే ఉండాలి. సో, అందుకోసం మనం ప్రయత్నాలు చేసేద్దాం అంటే, అది కరెక్ట్ కాదండి. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారు? చాలా మంది మేనిఫెస్టేషన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వవంటే, ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో వాళ్ళకే తెలీదు. వాళ్ళకసలు ఇక్కడ ఏం చేయాలనిపిస్తుంది? అది ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ మెయింటైన్ చేయరండి. మీ సిట్యుయేషన్ అదే. ఇఫ్ నేను చెప్తుంది కానీ రెసొనేట్ అవుతున్నట్టయితే, ఫస్ట్ మీకసలు ఏం కావాలి? ఏం చేయాలనుకుంటున్నారు? అసలు అంటే ఎలాంటి ఉద్దేశంతోని ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేస్తే బావుంటుంది అనేది మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత, అప్పుడు మీరేంటంటే ప్రయత్నం స్టార్ట్ చేయాలండి. కొంతమందికి ఇంటెన్షన్స్ ఉంటాయి కానీ, ప్రయత్నం చేయరు. సో, ఈవెన్ ఇఫ్ అంటే మీకు ఇంటెన్షన్ ఉన్నా, మీరు క్రియేట్ చేసుకోలేకపోయినప్పుడు కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వండి. నేనిది ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీలో చాలా మంది మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు.
పర్టికులర్‌గా డీటెయిల్డ్‌గా ఇలాగే చేయాలి అని కూడా చేసేవాళ్ళుంటారు. కానీ మీరనుకుంది ఇంకా అవ్వట్లేదు అంటే, మేనిఫెస్టేషన్‌లో లాస్ట్ స్టెప్ ఏంటంటే, అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం అండి. సో, అలాంటి ఒక యాక్షన్ తీసుకోలేనప్పుడు కూడా మీరు ఎంత మేనిఫెస్ట్ చేసినా వేస్టే. సో, బేసిక్‌గా మీకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది తెలియాలి. అలానే దానికోసం ఎలా వర్కౌట్ చేయాలో కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ వర్కౌట్ కూడా చెయ్యాలి. తెలిస్తే సరిపోదు. సో, ఇలా చేసినప్పుడే ఏదైనా బెటర్ అవుతుంది. ఖచ్చితంగా మీ స్పిరిట్ హై ప్రీస్ట్ మాత్రం ఒకటే చెప్తున్నారు. రిలేషన్‌షిప్‌లో మీరు అనుకున్నవన్నీ జరగాలి అంటే, మీ వైపు నుంచి ఇవన్నీ కూడా జరగాలి. అప్పుడే మీరేంటంటే పాజిటివ్‌గా థింగ్స్‌ని చూడగలరు అన్నట్టుగా ఒక గైడెన్స్. అసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా ఏం గైడెన్స్ ఇస్తారో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మంచి కనెక్షన్ ఉందండి. బాగా ఎమోషనల్ కనెక్షన్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇద్దరు ఏంటంటే బాగా అటాచ్ అయిపోయారు. పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంత వర్కౌట్ అవుతుందని మీరు అనుకోలేదు. మేబీ అంటే ఈ పర్సన్ ఎలా ఉంటారో ఏంటో చూద్దాం అన్నట్టుగా మేబీ వాళ్ళతో ట్రావెల్ అయ్యి ఉండొచ్చు. కానీ కనెక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మీకెలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ పర్సన్ మీతో ఉంటేనే మీ లైఫ్‌కి అంటే ట్రూ సక్సెస్ అనేది దొరికినట్టుగా అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అని మీరేంటంటే ఫీల్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పగలనండి. అదేంటంటే ఈ పర్సన్‌తోని మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో మీ పాస్ట్‌లో మీరేమైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసినా ఆర్ మీరు ఏదైనా సఫర్ అయినా మర్చిపోయారండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు ఒక కొత్త హోప్‌ని క్రియేట్ చేశారు. సో, బేసిక్‌గా మీరు అందుకే ఈ పర్సన్‌ని ఏంటంటే ఎక్కువ ట్రస్ట్ చేయడం కానీ, వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం కానీ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లోనేంటంటే, మీరు ఎవరైనా పర్సన్‌ని మిస్ అవుతున్నా ఆర్ మీకు బాగా లవ్ ఇచ్చిన పర్సన్ అయినా సరే మీ లైఫ్‌లో ఇప్పుడు లేకపోతే, వీళ్ళు ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేశారని చెప్పొచ్చండి. అలా కూడా చాలా మందేంటంటే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. మీకదే జరిగింది అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లోని ఈ పర్సన్ అలా లేరండి. మీకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఎందుకో కానీ అంటే మిమ్మల్ని విసిగించడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మీరేంటంటే ఎందుకో నార్మల్ అవ్వలేకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇంక మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఒకసారి ఇవన్నీ మనకెందుకు, ఇదంతా మన వల్ల అయ్యేది కాదు అనుకోని విడిచిపెట్టేస్తున్నారు. కొన్నిసార్లు మాత్రం ఈ పర్సన్ మనకి ఉంటే బావుంటుంది. ఎందుకంటే పాస్ట్‌లో వీళ్ళు మంచిగానే ఉన్నారు కదా! ఇప్పుడు సడెన్‌గా ఎందుకో వీళ్ళు చేంజ్ అయ్యారు. బట్ మనం ఏంటంటే ట్రై చేద్దాం అనే వేలోని మళ్ళీ ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో లేవు కాబట్టి గివ్ అప్ చేయాలనుకుంటున్నారండి. ఇఫ్ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటే మీకు ఈ రిలేషన్‌షిప్ అనేది ఓకే. వర్కౌట్ చేయాలనే ఉంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అయితే ఇనవైటబుల్ అండి. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. కానీ మీరేంటంటే స్ట్రగుల్ తీసుకోవడానికి కానీ, ఫైట్ చేయడానికి కానీ ఎందుకో రెడీగా లేరు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు చేసింది చాలా చేశారు కాబట్టి, ఇంకా నేను చేయలేను, నా వల్ల అవ్వదు, ఇంకెంత కాలం నేను చెయ్యాలి. అంటే ఆ పర్సన్‌కి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, ఆ పర్సన్‌కి క్లారిటీ లేకపోవడం వల్ల మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కానీ, అదే ఆ పర్సన్‌కి అవన్నీ ఉంటే మీరు ఛాలెంజెస్ ఫేస్ చేసేవారు కాదు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ కోసం మీరు ఆలోచించి, ఆలోచించి మీరు సఫర్ అవుతున్నారు. ఆ పర్సన్ మంచిగానే ఉన్నారు. అంటే ఇక్కడ మీరే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకోసం మీరు ఆలోచించుకోవడం మంచిది. మీరేంటంటే ఫైట్ చేయకపోవడమే బెటరు. సో, మీ లైఫ్ మీది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే అలా ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారండి. మళ్ళీ ఆ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడినప్పుడు ఆర్ మీకు ఒక హోప్ ఇచ్చినప్పుడే మీకేంటంటే కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పర్సన్ ఏంటంటే మీకది అంత ఈజీగా వర్కౌట్ అయ్యేలా చెయ్యట్లేదండి. ఇది ఇక్కడ ప్రాబ్లము. యాక్చువల్‌గా ఇక్కడ అందుకే మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకోవాలండి. ఈ పర్సన్ కావాలా? వద్దా? ఇప్పుడు ఈ పర్సన్ ఇలా ఈ వెర్షన్‌లోనే ఉంటే నాకు కావాలి అని అనుకుంటే, అది ఆ రకంగా వర్కౌట్ అవ్వనప్పుడు ఇక్కడ చేంజ్ అవ్వాల్సిందెవరు? ఎందుకంటే మీరు కావాలి అనుకుంటున్నారు. కానీ ఈ వెర్షన్‌లో కావాలనుకుంటున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో, బేసిక్‌గా ఇక్కడ చేంజ్ అవ్వాల్సిందెవరు? ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాల్సిందెవరు? ఇలా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా లేవండి. నిజంగానే హై ప్రీస్ట్ చెప్పినట్టుగా యాక్చువల్‌గా హై ప్రీస్ట్, హై ప్రీస్టెస్ రెండొచ్చాయి. సో, బేసిక్‌గా మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఏ సిట్యుయేషన్ అయినా సరే అంటే పర్టిక్యులర్‌గా ఈ పర్సన్‌తోని మీరు డీల్ చేస్తున్న సిట్యుయేషన్
అనేది మీరేంటంటే పైపైన చూడడం కాదండి. చాలా డీప్‌గా ఇక్కడ అనాలిసిస్ చేయాలి. ఫుల్ క్లారిటీ తెచ్చుకోవాలి. మీకు అనిపిస్తుంది అనుకోని మీరు డిసైడ్ అయిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. రియాలిటీ ఏదైతే దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? మీ ఎమోషన్స్ అనేవి హైగా ఉన్నప్పుడు మీకేంటంటే సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనిపించినప్పుడు మీరు మీ ఫీలింగ్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూస్తారండి. రియాలిటీతో థింగ్స్‌ని ఆపరేట్ చేయరు. అది పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడ. చాలా మంది నా దగ్గరికి రీడింగ్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీలింగ్స్ బేస్ చేసుకొని రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలని చూస్తారు కానీ, ఆ ఫీలింగ్స్‌ని కన్సిడర్ చేసుకొని రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని వర్కౌట్ చేయాలనుకుంటే అసలు వర్కౌట్ అవ్వదండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఫీలింగ్స్ ఇక్కడ పెట్టినప్పుడు మీరు కూడా బయాస్డ్ గానే థింక్ చేస్తారు. మీరు కూడా సెల్ఫిష్ గానే ఆలోచిస్తారు. సో, ఆ పర్సన్ ఏంటంటే మీకు కోఆపరేట్ చేయరు. ఆ పర్సన్ కోఆపరేట్ చేయకపోయినా వాళ్ళు సర్వైవ్ అయిపోతారు. మీరేంటంటే వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే సర్వైవ్ అవ్వలేరు. అది ప్రాబ్లము. సో, బేసిక్‌గా మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. సిట్యుయేషన్స్‌ని పైపైన కాకుండా డీప్‌గా చూసినప్పుడు అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? ఇఫ్ హ్యాండిల్ చేయకపోతే ఇది ఎందుకు అలాగా డ్రాగ్ చేస్తున్నారు? అసలు పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రిలేషన్‌షిప్‌లోనేంటంటే చేంజెస్ అనేవి రావాలి కానీ అవి ఫస్ట్ మీ నుంచే బిగిన్ అవ్వాలి. అంటే ఏ రకంగా అంటే మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకొని మీరు అంటే ఎందుకు చేస్తున్నారు? ఏంటి? సో, బేసిక్‌గా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెయ్యాలి. ఆ రకంగా ఉంటేనే ఇక్కడ ఏమైనా చేంజెస్ వస్తాయండి. అలా అని మీరు రష్ అయిపోవాల్సిన అవసరం లేదు. స్లోగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. కాకపోతే మీకు క్లారిటీ ఉండి మీరు ప్రయత్నాలనేవి కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు ఔట్‌కమ్ అనేది మీరనుకున్నట్టే వస్తుంది. కానీ మీరు అలా చేయకుండా మీరేంటంటే మీ ఎమోషన్స్ వల్ల థింగ్స్ ఏంటంటే ఇలా ఉన్నాయి. సో, నేను ఇలా చేసేస్తాను. సో, నాకిలా అనిపిస్తుంది. అందుకే ఇలానే జరుగుతది. అలా మీరు అనుకోకూడదండి. మీరలా ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? మీ ఇంట్యూషన్ ఇఫ్ మీకు చెప్తుంది. మీరు స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తున్నారు. ఇఫ్ స్ట్రాంగ్‌గా సెన్స్ చేసినా సరే, సిట్యుయేషన్‌లోని ఎక్కడున్నారు? రియాలిటీ ఏంటి? సో, ఇదేనా మీకు కావాలి? ఇదేనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో, దీని ప్రకారమేనా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి కదా! చాలా మంది ఇలాంటి విషయాల్లోనే ఫెయిల్ అవుతారండి. మీరు కూడా మీ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే దానికి రీజన్ అదే. అంటే మీకు అటాచ్‌మెంట్ అనేది రియల్ అండి. అంటే ఆ అటాచ్‌మెంట్ ఏర్పడింది. అది నిజమే. మీరు ఫీల్ అవుతుందే కరెక్ట్. కానీ ఆ అటాచ్‌మెంట్ ఏర్పడింది కదా! అని చెప్పి ఇప్పుడు కూడా థింగ్స్ ఈజీగా వర్కౌట్ అయిపోవాలని కోరుకుంటున్నారు. అది కష్టమండి. రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, అన్ని రోజులు సేమ్ ఉండదు. ఫేజెస్ ఉంటాయి కదా! సో, ఒక ఫేజ్‌లో హ్యాపీగా ఉండొచ్చు. ఒక ఫేజ్‌లో ఫైట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ఫేజ్‌లో హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇలా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటదండి. అన్ని రోజులు ఒకేలాగంటే కష్టం. అట్ ద సేమ్ టైమ్ స్ట్రగుల్ అనేది ఉంటుందండి. ఇనీషియల్‌గా స్ట్రగుల్ లేదు. ఇప్పుడు స్ట్రగుల్ ఏంటి అని మీరు అలా అనుకోకూడదు. ఇనీషియల్‌గా స్ట్రగుల్ లేదు కాబట్టి ఇప్పుడు స్ట్రగుల్ ఉంది. ఇనీషియల్‌గా సపోజ్ స్ట్రగుల్ ఫేస్ చేసుంటే అప్పుడే మీరు వద్దనుకుంటారు. అప్పుడే ఇదంతా నాకెందుకు అని ఫీల్ అయ్యి ఉండేవారు. బట్ అలా అనుకోలేదు కదా! అప్పుడు. సో, ఇప్పుడు మీకు ఈజీగా అలవాటయిపోయింది కాబట్టి మీరేంటంటే అలానే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, ఇది ఫేస్ చేయడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. దానివల్ల మీకేంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదండి. ఈ రిలేషన్‌షిప్ అయితే ఈజీగా వర్కౌట్ అయ్యేది కాదు. ఈ రిలేషన్‌షిప్‌లో ఫైట్స్, ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. సో, అవన్నీ ఫేస్ చేయడానికి మీరు రెడీ అనుకోని ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నేను కరెక్ట్‌గా థింక్ చేస్తాను. నేనేంటంటే రియాలిటీ ప్రకారమే వెళ్తాను. సో, బేసిక్‌గా స్టార్టింగ్‌లో మేబీ ఎమోషనల్ కనెక్షన్ అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు ఇప్పుడు రియాలిటీలో ఈ పర్సన్ ఎలా ఉన్నారో వాళ్ళ ప్రకారం నేను వెళ్ళడమే మంచిది అని మీరు అంటే డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ థింగ్స్ ఈజీ అవుతాయండి. అండ్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా క్లారిటీ అయితే వస్తుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మీరు కూడా కొన్ని విషయాల్లో స్టబ్బర్న్‌గా ఉన్నారండి. మీలో అవేకెనింగ్ అనేది జరగట్లేదు. అంటే ఇంకా క్లారిటీ రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ ప్రయారిటీస్ మీకు అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే పాస్ట్‌లో మీకొక విధంగా కనిపించిందండి. దానికి మీరు అలవాటు పడిపోయారు. ఇప్పుడేంటంటే ఇది వేరేగా ఉంది. దీనికి మీరు అలవాటు పడలేకపోతున్నారు. సో, మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ మీరనుకున్నట్టే జరగాలి అనుకుంటున్నారు. ఆ పర్సన్ దీనికి కోఆపరేట్ చేయడానికి రెడీగా లేరు. సో, అందుకే ఇక్కడేంటంటే రోజు రోజుకి థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయి. యూనివర్స్ అడ్వైస్ కూడా సేమ్ అండి. మీలో చేంజెస్ అయితే రావాలి. మీరిక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి క్లియర్‌గా. సో, ఆ స్టబర్న్‌నెస్‌ని పక్కన పెట్టేసి ప్రయారిటీస్ ఏంటో తెలుసుకొని, ప్రయారిటీస్ ప్రకారం మూవ్ అయినప్పుడు అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తి చెప్తుంది కూడా వినేసి
ఓకే. వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవి. మన ఇంటెన్షన్స్ అయితే ఇలా ఉన్నాయి అనుకోని దాని ప్రకారం అవి మ్యాచ్ చేయగలరా లేదా? ఒకవేళ చెయ్యకపోతే ఎలా మోడిఫై చెయ్యాలి అని ఆలోచించి కరెక్ట్‌గా దీన్ని హ్యాండిల్ చేస్తేనే వర్కౌట్ అవుతుందండి. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఇలా అంటే మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉండాల్సుంటుంది. ఇది అంత ఈజీగా సెట్ అవ్వదండి. వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే కానీ వర్కౌట్ చేయడం కోసం కష్టపడాలి. అంత ఈజీగా అంటే ఒకళ్ళకొకళ్ళు ఫిట్ అయిపోరు. పాస్ట్‌లో ఫిట్ అయిపోయారు కదా! అని ఇప్పుడు ఫిట్ అయిపోవాలి అని అనుకుంటే అది జరగదు. ఎందుకంటే పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఇప్పటికే అర్థం అవ్వాలి. ఇది మీరనుకున్నంత ఈజీ కాదు అని. బట్ స్టిల్ హోప్‌లెస్ అయితే కాదు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి మీరు ఏ రోజైతే కొంచెం కరెక్ట్ చేసుకుంటారో ఆర్ కొంచెం క్లారిటీ తెచ్చుకుంటారో మీకు అర్థమవుతుందండి ఎలా వర్క్ చేయాలో. ఆటోమేటిక్‌గా సెట్ చేసేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఆ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. స్పిరిట్ ఇప్పుడు మీ రిలేషన్‌షిప్‌కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? అలానే మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ కూడా మీకేం అడ్వైస్ ఇస్తుందనేది చూద్దాం. సో, మీ స్పిరిట్ ట్రావెలర్ అండి. ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మీ రిలేషన్‌షిప్‌లోని మీరు సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నప్పటికీ, ఆర్ మీరు ఏం జరగాలి అనుకుంటున్నప్పటికీ, ఇప్పుడైతే మాత్రం మీ డైరెక్షన్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. నాకు తెలిసి మీరు ఒక పర్టిక్యులర్ వేలోని థింగ్స్ ఇలా వర్కౌట్ అవుతాయి కాబట్టి, మనం ఇలా చేద్దాం అనుకోని డిసైడ్ అయ్యి, ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. బట్ అవేవి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే, మీరు వెళ్తున్న దారే సరైంది కాదు. మీ వరకు అది మీకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ, అదసలు కరెక్ట్ పాతే కాదంట. సో, చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. నాకు తెలిసి ఇంతకు ముందు కూడా కొన్ని రీడింగ్స్ చేసినప్పుడు ఇలాంటి ఒక మెసేజే ఛానెల్ అయింది. సో, నాకు తెలిసి మీలో చాలా మంది ఏంటంటే, రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయడానికి ఆర్ థింగ్స్ బెటర్ చేయడానికి ఒక వేలో వెళ్తున్నారండి. ఆర్ ఒక వేలోని మీరు ట్రై చేస్తున్నప్పుడు, మీకది వర్కౌట్ అవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ కూడా అదే చేసుకుంటున్నారేమో అని నాకనిపిస్తుంది. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు కదా! కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ పెండింగ్‌లో ఉండిపోతూ ఉండొచ్చు. సో, అప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలండి. ఇది కరెక్ట్ వే కాదసలు. మనం ఏంటంటే పాత్‌ని చేంజ్ చేయాలి. ఈ పాత్‌లోనే ఇలా వెళ్తుంటే ఇంక ఇక్కడ ఏం జరగదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ, ఇంకా మీలో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అది అంటే మారాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌తో రీయూనియన్ కోరుకుంటున్నారనుకోండి. సో, వాళ్ళతో రీయూనియన్ కోరుకున్న ప్రాసెస్‌లో మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇలా చేస్తే బావుంటుందని. అది వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వనప్పుడు మీరేం చేస్తున్నారిక్కడ? మళ్ళీ అదే వేలో ట్రై చేస్తున్నారు. సో, అందుకే అది వర్కౌట్ అవ్వట్లేదు. మీరు ఎప్పుడైతే ఇలా కాదు, మనం అలా చేద్దాం అని మార్చుకుంటే, ఏమైనా సరే మీకు చేంజ్ కనిపించొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీకు కొన్ని ఆన్సర్స్ దొరకొచ్చు. అదే ఇక్కడ మీ స్పిరిట్ క్లియర్‌గా చెప్తున్నారు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్‌గా మీ స్పిరిట్ ఏంటంటే మీరు ఇలా అంటే ఈ వేలో అప్రోచ్ అయ్యే వరకు గూడా థింగ్స్ వర్కౌట్ అవ్వవని చాలా స్ట్రెయిట్ గానే చెప్తున్నారండి. మరసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా ఏం చెప్తారు స్పిరిట్ అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీరేంటంటే ఈ పర్సన్‌తోని బాగా కనెక్ట్ అయ్యారండి. అంటే మీ లైఫ్‌లో ఈ న్యూ బిగినింగ్స్ ఎలా జరిగాయంటే చాలా బాగా జరిగాయని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంచెం మిక్స్‌డ్‌గా సిమిలర్ కార్డ్స్ వచ్చాయన్నమాట. సో, రీడింగ్స్ కూడా కొంత సిమిలర్‌గా ఉండొచ్చు. బట్ కరెక్ట్‌గా వినండి. మీ గైడెన్స్ కూడా మీకు అర్థమవుతుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కి మీకు ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిందండి. న్యూ బిగినింగ్స్ అనేవి చాలా ఎమోషనల్‌గా అన్నమాట జరిగాయి. అంటే మీరు మీ పాస్ట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా, ఆ పర్సన్ వాళ్ళ పాస్ట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఇద్దరు కలిసిన తర్వాత అవన్నీ మర్చిపోయారండి. ఇద్దరికీ మధ్యలో అటాచ్‌మెంట్ అనేది అంత బాగా ఫార్మ్ అయిందని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, మీ విషయంలో పేషెన్స్‌తో ఉండడం కానీ, ఆర్ ఫుల్ క్లారిటీ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి. వాళ్ళు ఫస్ట్ నుంచి క్లూలెస్‌గా అయితే ఏం లేరు. ఖచ్చితంగా అంటే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటాం అని చెప్పడం కానీ, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళేంటంటే ఒక ఫ్యామిలీ, ఒక అటాచ్‌మెంట్ అని కొంత కమిటెడ్‌గా ఉండడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. మొత్తానికి అంటే వాళ్ళ లవ్‌నయితే ప్యూర్‌గా మీరు ఎంజాయ్ చేశారని చెప్పొచ్చండి. ఆర్ ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. కనెక్షన్ రియల్ కాబట్టి.
మీకు కూడా అంతే ఈ పర్సనే నాకు అనుకోని ఇంకా ఫిక్స్ అయిపోయారు. అంత క్లారిటీ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇదంతా మంచిగానే ఉంది కానీ, చాలా రోజుల నుంచి ఎందుకో కానీ థింగ్స్ అలా లేవండి. ఆ పర్సన్ మీ విషయంలో అంత పేషెన్స్‌తో ఉండలేకపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పర్సన్‌కేంటంటే కొన్ని మీరు చేస్తున్న పనులు నచ్చట్లేదు. దానివల్ల వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, మీ విషయంలో కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళు కొన్ని చేస్తున్న పనులు అంటే వాళ్ళకి కొన్నిసార్లు లవ్ ఉంది అనిపించేలా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళకసలు లవ్ లేదు, హార్ట్‌లెస్ లాగా అనిపించడం కానీ, ఇలా ఏదో జరుగుతుందండి. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే 2 ఎమోషన్స్ చూపిస్తున్నారు మీ దగ్గర. ఒకటి లవ్వు, ఇంకొకటి హేట్రెడ్. సో, అందుకే ఇక్కడ ఏది రియల్ అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు మీతో చాలా ప్రేమగా ఉంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళేంటంటే చాలా కోపంగా ఉంటున్నారు. సో, ఆ పర్సనేనా ఈ పర్సను వాళ్ళకేమైనా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అనేది అలా ఉంటుందండి. సో, దీనివల్ల మీరేంటంటే, ఈ పర్సన్ విషయంలో ఎలాంటి ఒక హోపు పెట్టుకోలేకపోతున్నారు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషను పెట్టుకోలేకపోతున్నారు. ఇది మీ హార్ట్‌ని బ్రేక్ చేస్తుంది. మీరక్కడ సఫర్ అవుతున్నారు. అలా అనుకోని ఆ పర్సన్ హ్యాపీగా ఉంటున్నారంటే, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నట్టుగా మీకేం అనిపించట్లేదండి. మీకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ అసలు ఎందుకు చేస్తున్నారు? తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అసలు వాళ్ళకి ఏమవుతుంది అని ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్ మీలో క్రియేట్ అవుతుందండి. సో, బేసిక్‌గా మీరేంటంటే, ఈ పర్సన్ అసలు అలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అని తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఆర్ ఈ పర్సన్‌కి అర్థమయ్యేలా మీరు ఏవో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారండి. మీకిక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఇంకా హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, ఆర్ ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకెలాంటి మిరాకిల్స్ జరగవు అని అలా మీరేంటంటే సైలెంట్‌గా ఉండడం, ఆర్ థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఈ పర్సన్‌ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు రియాలిటీ ఏంటి? వాళ్ళసలు ఆ విధంగా ఎందుకు ఇటు అటు ట్విస్ట్ చేస్తున్నారో అనేది మీరు తెలుసుకోనంత వరకు కూడా ఈ సిట్యుయేషన్‌లో మార్పు రాదు. సో, మీరు అనుకోవచ్చు మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. అయినా ఫలించట్లేదు అని. కానీ మీరు వెళ్తున్న దారి సరిగ్గా లేదు. మీ దారిని మీరు మార్చుకోవాలండి. అంటే మీరు ఎలాంటి దారిలో వెళ్తున్నారో నేనే చెప్పేస్తాను. ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతుంది. మీరు వెళ్తున్న దారి ఏంటంటే, ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని రిలేషన్‌షిప్ అనేది కట్ అవ్వకూడదు. ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ పర్సన్ ఏంటంటే, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆర్ మీరేంటంటే ఇలా చేస్తే కొంత సేఫ్‌గా తెలుసుకోవచ్చు అనేలాగా ఏవో ప్లాన్స్ వేయడం కానీ, ఆర్ కొన్ని ప్రయత్నాలు చేయడం కానీ చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, సిట్యుయేషన్స్ ఏవి కూడా మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వట్లేదండి. మీరేంటంటే, ఈ పర్సన్ విషయంలో అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తున్నారు. వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ చూస్తే, మీకు మొత్తం అర్థమవుతుంది. ఆర్ ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా సరే మీకు అర్థమైపోతుంది. సో, మీ పర్సెప్షన్ అనేది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఒకవేళ ఈ విషయంలో మీకు అర్థం అవ్వట్లేదు, ఇంకా క్లారిటీ రావట్లేదు అంటే, ఎవరిదైనా అడ్వైస్ కూడా మీరు తీసుకోవచ్చు. కొంచెం అంటే మీ గురించి, ఆ పర్సన్ గురించి తెలిసిన వాళ్ళని అడిగితే బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలండి. సిట్యుయేషన్ డెడ్ ఎండ్ లాగా అనిపిస్తున్నా, సిట్యుయేషన్‌లో డేంజర్ ఉందనిపిస్తున్నా, ఆర్ ఈ పర్సన్‌ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రిలేషన్‌షిప్‌ని ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా, అది ఫేస్ చేయడానికి మీరు రెడీ అవ్వాలండి. అలా మీరు రెడీ అయితేనే ఈ సిట్యుయేషన్‌లోని ఎలాంటి చేంజ్‌నైనా తీసుకొస్తారు. థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి. థింగ్స్‌లోని ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు అంటే కొంతమంది ఉంటారండి. మనం చేసే పనుల వల్ల మనకు ప్రాబ్లమ్ రాకూడదు, ఈజీగా అయిపోవాలి అని అనుకుంటారు. అలా ఈజీగా ఇది అవ్వదండి. మీరేంటంటే, ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్‌ని బెటర్ చేయాలి. ఈ పర్సన్‌తో కలిసుండాలి అంటే, కొన్ని ఫేస్ చేయాలి. అది ఇనవైటబుల్. మీరు చేయరు, ఆ ఛాలెంజెస్ నా వల్ల అవ్వదు అంటే, ఇంక చెప్పడానికేం లేదండి. మీరు ఆ ఛాలెంజ్ ఫేస్ చేస్తేనే, ఈ ఫేజ్‌ని దాటుతారు ఫస్టు. ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎండింగ్ కూడా ఒక బిగినింగేనండి. సో, ఇక్కడ కొన్ని ఎండ్ అయిపోతాయేమో ఆర్ అంటే కొన్ని బ్యాడ్ వేలోని ఎఫెక్ట్ అవుతాయేమో అని మీరు అనుకుంటున్నట్టయితే, అది మీకు ఎఫెక్ట్ అయితేనే చేంజ్ అనేది మీరు చూస్తారు. ఆర్ అది ఎండ్ అయితేనే బిగినింగ్ అనేది చూస్తారు. సో, దానికి మీరు భయపడ్డారు అంటే ఇక్కడే ఆగిపోతారు. అందుకే మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అది ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చేయట్లేదండి. మీకది అర్థమవుతుంది. బట్ మీరేంటంటే చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. సో, ఇలా మీరు ఆలోచిస్తున్నంత కాలం ఈ సిట్యుయేషన్ మీద మీరు వర్క్ చేయలేరు. ఈ సిట్యుయేషన్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురాలేరు. మీరు అంటే మీ ఫియర్స్‌ని ఫేస్ చేయాలని చెప్తానండి ఒక్క మాటలో చెప్పాలంటే. మీ స్పిరిట్ ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నా. మీరేంటంటే
ఒక దగ్గరే ఉండి సిచ్యువేషన్స్ అంతా కూడా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి ఆర్ సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అని చూస్తున్నారు. కానీ మీకొచ్చిన స్పిరిటే ట్రావెలర్ అండి. అంటే ఒక దగ్గరే ఉండి థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే వర్కౌట్ చేసుకోలేరు అని చెప్పే స్పిరిట్. బేసిక్‌గా మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాలి. ఒక దగ్గర ఉండడం కాదండి. ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళాల్సుంటుంది. ఆర్ ఎలాంటి దారులైనా చేసుకోవాల్సుంటుంది. దాని అర్థం ఏంటంటే బ్యాడ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం ఆర్ పర్సన్ ఏంటంటే దీని వల్ల సఫర్ అయ్యేలా చేయడం కాదండి. కరెక్ట్ పాత్ ఇదే అయినప్పుడు కొన్ని చెయ్యొచ్చు. కానీ బ్యాడ్ చేయాలి అనే ఇంటెన్షన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీలో కొంతమంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సిట్యుయేషనే చెప్తాను ఎగ్జాంపుల్‌గా. సో, ఇప్పుడు మీరేంటంటే ఒక నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ ఏంటంటే మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. రియాక్షన్ లేదు పూర్తిగా. సైలెంట్ అయిపోయారు. అసలు వాళ్ళ నుంచి ఎలాంటి ఒక ఆన్సరు మీ దగ్గరికి రావట్లేదు. ఇక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. రిలేషన్‌షిప్‌లోని ఎలా ముందుకు వెళ్ళాలో, ఏం చేస్తే బావుంటదో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి పోనీ 10 మందిలోని కూర్చొని మాట్లాడడానికి కోఆపరేట్ చేస్తున్నారా అంటే దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. ఎవ్వరు కాంటాక్ట్ చేద్దామని ట్రై చేసినా నాట్ రీచబుల్ అన్నమాట. అసలంటే వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షను లేదండి. మీరు చూస్తే ఆల్రెడీ ఇప్పటికే ఒక 1 ఇయర్ వెయిట్ చేశారు వాళ్ళ కోసం. అంటే వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో అని. సో, ఇప్పుడు రావట్లేదు. ఇలా ఎవరి ద్వారా అంటే మాట్లాడించాలనుకున్నా వర్కౌట్ అవ్వట్లేదు. ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు ఆల్‌మోస్ట్. అలాంటి సిట్యుయేషన్ అనుకోండి. ఆర్ ఉన్నారో తెలుసు. బట్ నో రెస్పాన్స్ అన్నమాట. సో, ఇలా ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది నెక్స్ట్ ఆప్షన్ అన్నమాట. సో, లీగల్ యాక్షన్ అనేది తీసుకోవచ్చా? తీసుకోకూడదా? లీగల్ యాక్షన్ తీసుకుంటే సిట్యుయేషన్స్ ఇంక వర్కౌట్ అవ్వేమో. ఇంక పూర్తిగా సెపరేషన్ ఏమో. ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టేయాలండి. అంటే ఒక ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే అంత దూరం వెళ్ళండి అని కాదు. కానీ మీకు ఇనీషియల్‌గా ఎలాంటి ఆప్షన్స్ వర్కౌట్ అవ్వక ఇంక ఏ ఆప్షను లేదు అన్నప్పుడు అదే ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నప్పుడు అది మీకు డెడ్ ఎండ్ లాగా అనిపించినా ఆ పాత్‌ని మీరు చేసుకోవాలండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మీరు ఎలాంటి పరిస్థితిలో అయినా ఉండొచ్చు. బట్ మీ ఆన్సర్స్ మీకు దొరకాలి అంటే ఎండ్ వరకు వెళ్ళాలి. అక్కడే ఆన్సర్ దొరుకుతది. అక్కడి వరకు వెళ్ళకపోతే మధ్యలోనే ఆన్సర్ దొరికిపోవాలి. ఇదంతా ఈజీ అయిపోవాలి అంటే అలా వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో క్లియర్‌గా మీ స్పిరిట్ అయితే అదే చెప్తున్నారు. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇక్కడ పుష్ చేసుకుంటేనే ఏదైనా చేంజ్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఆల్రెడీ ఇక్కడేంటంటే, ఈ పర్సన్‌కి మీకు చాలా సార్లు డిస్ప్యూట్స్ అనేవి వచ్చాయండి. ఆ పర్సన్ ఏంటంటే, మీతో చాలా సార్లు ఫైట్ చేశారు. వాళ్ళు అనాల్సిన మాటలన్నారు. సో, ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయారు. చాలా అంటే ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చండి. అసలిప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా వాళ్ళు మాట్లాడే ఛాన్స్ తీసుకుంటున్నా అది వర్కౌట్ అవ్వట్లేదు బేసిక్‌గా. సో, మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. కాకపోతే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. మీరు ట్రాప్ అవ్వలేదు. ఓన్లీ మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయ్యారు. సిట్యుయేషన్‌లో ట్రాప్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టి స్ట్రగుల్ కానీ తీసుకుంటే మీకు ఏదో ఒక ఆన్సర్ అయితే దొరికిపోతుంది. కానీ మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీగా లేరు. ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెడితే వచ్చే ఆన్సర్ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదేమో, వచ్చే ఆన్సర్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తదేమో అని భయపడుతున్నారు. సో, అది విడిచిపెట్టేయాలండి. అది విడిచిపెట్టేసి మీరు ప్రయత్నం చేయాల్సుంటుంది. వన్స్ మీరేంటంటే ఇక్కడ ట్రాప్ అయిపోలేదు. ఓన్లీ మీ థాట్సే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మీరు ఇక్కడే స్టక్ అయిపోతున్నారు కానీ రియల్‌గా సిట్యుయేషన్ ఏంటంటే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు కాబట్టి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ప్రయత్నం చేసుకుంటే మంచిది అని మీరు అర్థం చేసుకున్న రోజు, మీరు ప్రయత్నాలు కరెక్ట్‌గా చేసిన రోజు ఇదంతా మారుతుందండి. అప్పుడే మీకేంటంటే ఇదంతా కూడా కంట్రోల్‌లోకి కూడా వస్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.